మీ అనాలిసిస్ ఏంటి? మీరు అంటే రాజకీయ జీవితంలో చంద్రబాబుతో కంపేర్ చేస్తే చంద్రబాబు గారి మీద వచ్చినంత రాజకీయపరమైన న్యాయపరమైన ఆరోపణలు ఎవరి మీద రాలేదు. ఎనీ పొలిటీషియన్ మీరు వే బ్యాక్ టు 60s 70s తీసుకున్నా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఇచ్చిన కేసులో కూడా అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ సభ్యత్వం రద్దు చేసింది, ఆవిడ ఎన్నిక సెట్ అసైడ్ చేసింది. ఆ రోజున కూడా ఇన్ని ఆరోపణలు అంటే ఆవిడ మీద ఒకటో జస్టిస్ షా కమిషన్ పెట్టిందో అనే ఆరోపణలే తప్ప చంద్రబాబు గారి మీద 2014 వరకు దాదాపు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడని ప్రచారం చేశారు. ఒక్కటి లేదు, ఒక్కటి ఉందిలే. అంటే నేను చెప్పేది స్టే కొట్టేశారు. అనేది 18 కేసులని దాదాపు ఒక 20-30 ఏళ్ళు ఆయన మీద ప్రచారం చేశారు. వాళ్ళంతా అదే కదా, గోబల్స్ దీంట్లోనే వ్యవసాయం దండగన్నాడని స్టేలు ఉన్నాయని ఇదే ప్రచారం కదా. ఇంకా అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు చూస్తే 50 ఏళ్ల క్రితం కేసు ఆనంద్ భారతి కేసు రికార్డ్ బ్రేక్, అలాగే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు షాబోనో కేసు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కేసుకు సంబంధించిన అభిప్రాయాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చినప్పుడు అవి ల్యాండ్ మార్కులుగా మిగిలిపోతాయి. రేపొద్దున అవినీతికి సంబంధించి 17A అనేది భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్స్లో ఇప్పుడు ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ 10 ఏళ్ల నుంచి రెఫర్ అవుతుంది. ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ముందు ఆర్నేష్ కుమార్ కేసు ప్రకారం నువ్వు నోటీస్ ఇవ్వండి అని. 10 సంవత్సరాల నుంచి ఈ ఆర్నేష్ కుమార్ అనే కేసు చాలా కొన్ని లక్షల మందికి రిలీఫ్ ఇస్తుంది. రేపు పొద్దున చంద్రబాబు కేసు కూడా ఇది 6 నెలలకు వచ్చినా 6 వారాలకు వచ్చినా ఎప్పుడు వచ్చినా దిస్ ఈజ్ ది అనదర్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది 2 members బెంచ్ రిఫర్ టు ది CJ బెంచ్. CJ డిసైడ్ చేయాలి 3 మెంబర్కి ఇస్తారా 5 మెంబర్కి ఇస్తాడా, అది ఫుల్ బెంచ్కి వెళ్తుందా అన్నది కాన్స్టిట్యూషన్ బెంచ్కి వెళ్తుందా. అంటే రేపు భవిష్యత్తులో అవినీతికి